అందరికీ నమస్తే అండి. మిత్రులందరికీ స్వాగతం. టైటిల్ చూశారు కదా, మిత్రులతో సరదా ముచ్చట్లు. ఇప్పటికే 49 వీడియోలు చేశాను. ఆ వీడియోలన్నీ మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఒక నమ్మకం ఏర్పడింది నేను చేయగలుగుతాను అని. సరే, 50వ వీడియో ఒక ల్యాండ్ మార్క్గా ఉండాలి అని ఏం చేద్దామని ఆలోచించి, సరే దీని వరకు కొద్దిగా సరదాగా మన వాళ్ళతో పంచుకుందాం అనిపించింది. సరే అని సరదా ముచ్చట్లను పెట్టాను టైటిల్. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అనుకున్నాను. చివరి వరకు చూడండి, నచ్చుద్ది. సరే, మెకానిక్కి షెడ్డుకు రావటమే టైమింగ్. వెళ్ళేది మన చేతుల్లో లేదు. ఒక గంటలు అయిపోతుంది అనుకున్న పని 2 గంటలు పట్టవచ్చు, అర్ధరాత్రి అవ్వచ్చు. అంటే మనం అయిపోద్ది ఒక అరగంటలో అనుకుని సంపునట్టు బిగుతూ ఉంటాం. సంపునట్టు స్లిప్ అయిపోయింది, సంపుకోవడం వచ్చింది. సరే, మనం ముందు ఇంటికి ఫోన్ చేసి రావడం లేట్ అవుతుందని మనం చెప్పేస్తే వాళ్ళ దారిని వాళ్ళు తినేసి పడుకుంటారు. మనం చెప్పం, మన కోసం వాళ్ళే ఉంటారులే అనుకుంటాం. నేను ఇట్లాగే మధ్యాహ్నం 3 అయింది, భోజనానికి వెళ్ళా. వర్క్ ఇది మీద అండి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ లైన్. ఆ ల్యాండ్ లైన్ అంటే ఆ ల్యాండ్ లైన్ రావటం, దాని ఫోన్ నెంబరు మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వటం, ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయి అని చెప్పటం, వాళ్ళు మళ్ళీ ల్యాండ్ లైన్ కేసి చూస్తూ ఉంటాం, ఫోన్ ఏమైనా మోగుద్దామని. ఆ రింగ్ సౌండ్ అది ఎంత ఆనందం అంటే, సరే అది అలవాటు పడిపోయిన తర్వాత బండికి ఎంత పని చేస్తున్నా ఫోన్ వస్తే మళ్ళీ రావాలి, చేతులు తుడుచుకోవాలి, ఫోన్ పట్టుకోవాలి. ఇది ఇసుకొచ్చేసింది. దానికి మళ్ళీ అప్పుడు అదే ఛార్జింగ్ పెట్టుకునే ఫోన్ ఒకటి ఉండదు, అది తీసుకొచ్చి చెవులో పెట్టేవాడు కుర్రోడు, మాట్లాడేవాడు. అది అయిపోయింది. ఆ ల్యాండ్ లైన్ తీసుకుని ఈ అనుభవాలు ఇప్పుడు ఉన్న మన పిల్లలకు లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలకే వాళ్ళు సెల్ చేతిలో పెట్టి వాళ్ళకి అన్నాలు పెడుతున్నాం. అన్నం తినాలంటే వాళ్ళకి సెల్ ఇవ్వాలి. అలాగా అలవాటు చేసేసాం మనం. మన మన అమ్మ చంకలు ఎత్తుకునే ఎదుగమ్మ చందమా వస్తున్నాడు, చందమా రావే, జాబిలి రావే, ఆ పాటలు పాడతా అబద్ధం చెప్పినా మన కోసమే చెప్పింది కదా, మనం తినడం కోసం. అట్లా అయిపోయినాయి. ఇప్పుడు వాడికి అన్నం పెట్టాలంటే మనం కుక్కరు, మిక్సీ, మన పనులు మనకున్నాయి. ఆడికి సెల్లిస్తే చాలు, ఆడు ముందే ఇది తిన్నాను అంటే నాకు సెల్లిస్తేనే అనేకాడికి వచ్చేసింది. ఎవరు ఆడికి సెల్లియాలి, ఆడనన్నా మన పని మనం చేసుకోవాలి. ఆఫీసులు, ఆడవాళ్ళు, పరిగెట్టరాలు, ఈ జీవన విధానం అలాగైపోయింది. సరే, మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి, దాని గురించి కాదు. సరే, నేను ఇట్లాగే ల్యాండ్ లైన్ నుంచి 3 అవుతుంది, ఫోన్ వచ్చింది, కస్టమర్ ఫోన్, మాట్లాడుతున్నా. సరే అలాగే చేద్దాను. బాగా కస్టమర్తో మనం ఎలా మాట్లాడాలా, మర్యాదగా మాట్లాడాలా, మళ్ళీ కస్టమర్ మళ్ళీ రెండోసారి రావాలన్నట్టుగా చక్కగా మాట్లాడాను. అలాగే నీకు చెప్పాల్సిన సమాధానం చెప్పాను, పెట్టేసాను. ఈలోపు మా వాడి ఫోన్ చేసింది, ఏమండి భోజనానికి వస్తున్నారా అని. దాన్ని పెట్టే అన్న. సరే, పాపం పెట్టేసింది. పక్కనే నాకు బాగా ఆత్మీయుడు అన్న అని పిలుచుకుంటాం ఆయన, ఇవన్నీ అంటున్నాడు. ఆయన చూసి, అన్న అంటే ఎప్పుడో ఫోన్ చేశాడు, వస్తే పొయ్యి వస్తాయి,
అడిగితే అంత కూల్గా మాట్లాడావు, వదిలి ఫోన్ చేసింది, అలా ఇసుక్కుంటూ మాట్లాడతా విన్నా. ఓ నీకు 100 మంది 100 పనులు 100 మందితో సమాధానాలు ఉంటాయి. ఆవిడికి ఎప్పటితో పని లేదు. నువ్వు వచ్చావా, నువ్వు తిన్నావా, నీకోసం ఆలోచించే మనిషి ఇంట్లో ఆవిడే. మరి అలాంటప్పుడు తప్పు నీది. 1:30కి భోజనానికి వెళ్ళాలా లేదా 2ంటికి వెళ్ళాలా? రోజు అలవాటు ప్రకారం వెళ్తున్నావు, ఆ అలవాటు ప్రకారం వెళ్ళాలి. వెళ్ళలేదు, లేట్ అయింది. కనీసం ఫోన్ చేసి నాకు రావడం లేట్ అయిపోద్ది, నువ్వు తినేసి పడుకో కాసేపు అని నేను ఒక మాట చెప్తే ఆవిడకి ఎంత బాగుంటుందన్న. ఫోన్ చేయాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించుకుని ఉంటుంది. సరే ఇక 3 అయిపోతుంది, ఆవిడ కూడా ఆకలేస్తుంది కదా, 3 అయిపోతుంది, ఏం రాలేదని మళ్ళా ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేసి చెప్పాల్సింది చెప్పకపోవడం నీ తప్పు. ఆవిడ ఓపిక పెట్టి ఫోన్ చేసి అడిగితే ఇసుక్కోవడం ఇంకో తప్పు. ఏంటన్నా ఇది? మా అందరికి ఆదర్శంగా ఉంటావు, నువ్వు ఈ చిన్న చిన్న విషయాలు తెలియదు నీకు అని ఆయన కోప్పడ్డాడు నన్ను. ఆ రోజు నుంచి నేను నా పద్ధతి మార్చుకున్నాను. అంటే ఇది ఒక 35 ఏళ్ళ క్రితం అనుకోండి, 35 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి నేను రాకపోతే ముందే రావటం లేట్ అవుద్ది, నువ్వు నీ పన్ను చూసుకో అని చెప్పేస్తాను. ఒకవేళ వస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైనా వర్క్ వచ్చింది కంపల్సరీగా చేసి చెప్పాలి. ఇప్పుడు ఎవరికన్నా నేను వస్తున్నాను ఫలానా టైంకి నిన్ను కలుస్తాను మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాము, టైం ప్రకారం వెళ్ళాలి, ఉండాలి. అది పద్ధతి. సరే, మా ఆవిడతో నాకు చిన్న గొడవలు ఉన్నాయి. నేను సినిమాకి తీసుకెళ్ళా పెళ్ళైన కొత్తలో, మన గురించి పెద్దగా అప్పుడు తెలియదు ఆవిడ. ఏ సినిమాకి? సీతారామ కళ్యాణం, బాలకృష్ణ రజని. మరి రజని సూపర్ ముసలోడే కానీ మా మహానుభావుడు అనుకుంటున్నారు అనుకోండి. మీ దగ్గరికి మేము రాము, మా దగ్గరికి మీరు వస్తారు. ఆ సినిమాకి వెళ్తే రాళ్ళల్లో ఇసుకల్లో రాశాను మన ఇద్దరి పేర్లు అని పాట వస్తుంది. రాళ్ళల్లో ఇసుకల్లో రాస్తే అనుకుంటాయండి పేర్లు పోవు. ఈలోపు బండి వాళ్ళు వచ్చారు, బస్సు. ఆ బస్సు ఏంటంటే అప్పుడు ప్రైవేట్ బస్సులు ఉండేవి, 87 ఆ టైం. ఆ బస్సులు నైట్ హాల్ట్ వేరే పల్లెటూరులో ఉంటుంది. పొద్దున్నే 5:30కు మళ్ళీ బయలుదేరి వస్తుంది. ఆ బస్సు ఆగిపోయి 50 మంది ప్యాసింజర్లు. వాళ్ళు పొద్దున్నే ఆ బస్సుకి మూట ముల్లె తట్టలు బుట్టలు ఇవన్నీ వేసుకొని కూరగాయలు పాలు పెరుగు ఇట్లాంటివి వేసుకుని వచ్చి ఆ టౌన్ అమ్ముకొని మళ్ళీ రాత్రికి ఆ బస్సులో వెళ్తారు. వాళ్ళు ఈ 50 మంది ప్యాసింజర్లు మరి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎదురు చూస్తుంటారు, బండి అయిపోయింది. వాళ్ళకి తప్పదు. నేను అంటే వెళ్ళేటప్పుడు పలానా దానికి వెళ్తున్నామని తెలుసుగా, వెళ్తే ఆడొచ్చాడు. ఇప్పుడు వస్తాను అని నేను మామిడిని సినిమా హాల్లో వదిలిపెట్టేసి బస్సు పని చేయడానికి వచ్చాను, రెడీ చేశాను. సరే, ఆ బండి వెళ్ళిపోయింది. ఇంకా ఏమన్నా 10 నిమిషాలు ఉంది సినిమా అన్నారు. ఇక గేట్ దగ్గర నుంచి ఆవిడ తీసుకుని వచ్చారు. తర్వాత సినిమాకి వెళ్దామనంటే నీతోనా సినిమాకా? నేను రాను బాబు. లేదని ఎట్టగొట్ట ఇప్పుడు పెళ్ళైన కొత్త ఒకళ్ళొకళ్ళు అప్పుడప్పుడే అర్థం చేసుకుంటున్నాం అని సరే అని సినిమా తీసుకెళ్ళా. ఎలాగోలా ఒప్పించి తీసుకెళ్తే ఏ సినిమా తీసుకెళ్ళాను? పుణ్యస్త్రీ అని ఒక సినిమా వచ్చింది. కార్తీక్ మురళి ఏదో ఉంది అతని పేరు, అనుబంధంలో నాగేశ్వర కొడుకు యాక్ట్ చేశాడు. ఈయన పేరు సరిగ్గా గుర్తులేదు. ఆ సినిమాకి వెళ్తే ఇద్దరు కచ్చిపులు తడిసిపోయినాయి. సరే, బయటకు వచ్చి పిండుకున్నాం. ఇంకెప్పుడు ఎట్లాంటి సినిమాలు తీసుకురావాలి. ఎందుకని అంటే అందులో ఆడు మొగుడు చచ్చిపోతాడు అన్నమాట. పెళ్ళైన కొత్త కదా, సెంటిమెంట్లు ఉంటాయి అనుకుని ఇక సరే వచ్చేసి. ఆవిడ మాత్రం మాతృదేవ భవ వస్తుంది, కొంగు తడిసిపోయేటట్టు. సరే
ఈ సినిమా చూస్తున్నావు అంటే ఇది తల్లి సెంటిమెంట్, అది మొగుడు సెంటిమెంట్. అందుకే అట్లా సరే మనం చూడండి బాగుంది సినిమా అంటే మనం కూడా మనకు తెలుసుగా మనకి ఏడిపోచ్చేస్తుందండి. సరే అట్లా మనకి టయాలు కానీ ఏదైనా సరే మన కోసం ఎదురు చూసే వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మెకానిక్ మిత్రుల కోసమే కస్టమర్లకి వాకింగ్ మనకి మెకానిక్లకి డ్రైవర్లకి వాకింగ్ అనేది పెద్దగా కుదరదు. ఎందుకంటే మన టైర్ అట్టండి, మన పని అట్టండి. డ్రైవర్లకి ఏమో ఖాళీ దొరికితే సాలరీ బాబు నిద్రపోదా అని వాళ్ళు అనుకుంటారు. మనం రేపు ఎవడో ఏ కుర్రాడు వస్తాడు ఎవడాడని మన టెన్షన్, ఏం బళ్ళు ఉంటే ఏంటి ఈ టెన్షన్ మనకుంటే కస్టమర్లకి టెన్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ మోగిందంటే వాళ్ళకి గుండెలు బెల్లు మోగినట్టేనండి. అది పడేవాడికి తెలుసుద్దా బాధ. సరే వాకింగ్ చేస్తుంటే మొన్న ఒకరోజు వాకింగ్ చేస్తున్నాను నేను. ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఒకడేమో సిగరెట్ తాగుతా, అరే వీళ్ళు ఎంతసేపు నడుపుతారు, ఎవడు పట్టా దక్కలేదేంట్రా, ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కానీ అంటాడు. ఆడు తాగేది సిగరెట్, ఆడ ఆరోగ్యం పాడైపోతుంది, పక్కనోడు ఆరోగ్యం కూడా పాడైపోతుంది. మనుషులకి ఏంటంటే వాళ్ళ గురించి కాకుండా ఎదుటోడి గురించి ఎక్కువ ఆలోచన అనమాట. ఆడు చేస్తున్నది తప్పు, వీళ్ళు వాకింగ్ చేసుకునే వాళ్ళ గురించి వాళ్ళు కామెంట్ చేస్తారు. సరే మనం ప్రతిదానికి మనం ఏం అడగలేము, ఎవడో మెంటాలిటీ తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. వీళ్ళు వాకింగ్ చేసే వాళ్ళ గురించి నేను ఒకటి చెప్పాలనుకున్నాను. వాకింగ్ చేయటం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి పరిగెత్తాల్సిన వల్ల మన ఎంత స్పీడ్ నడవగలుగుతామో అంత స్పీడ్ నడుస్తా మాట్లాడకూడదండి. మాట్లాడుతూ చేసేదాన్ని వాకింగ్ అంటారు, వ్యాహ్యాళి అంటారు. అంటే సాయంకాలం పూట మనం అలాగా సరదాగా పొలాలు వెళ్తాం చూసారా, అది ఇప్పుడు ఒక్కొక్క అంటే ఈ ఇంటర్వ్యూలో ఏం వింటా ఉన్నప్పుడు తెలిసినవి మనకేం పెద్దగా తెలుసు. కానీ ఇప్పుడు ఒక ఆవిడ ఉంటుంది, మా అబ్బాయిని 4 కిలోమీటర్లు వాకింగ్ చేయడానికి నాకు టైం కుదరదండి, మా అబ్బాయిని క్యారేజీ ఇచ్చి వచ్చి తీసుకుని వచ్చేది మొత్తం మీద రోజుకి 7-8 కిలోమీటర్లు నేను నడుపుతానండి. డాక్టర్ ఏమంటారంటే దాన్ని వాకింగ్ అంటాము. వాకింగ్ అంటే బిగిన కనీసం 40 నిమిషాలన్నా నడవాలి, నోరు మూసుకొని నడవాలి, మాట్లాడతా పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటా చేసేదాన్ని వాకింగ్ అంటారు. మీరు రోజు మనం వాకింగ్ వెళ్ళే దగ్గర అందరూ తెలిసిన వాళ్ళు తగ్గుతారు, ఓన్లీ చేయి ఎత్తి హాయ్ చెప్పండి అంతే. గుడ్ మార్నింగ్ అని కూడా నోరు తెరవాలి. వాకింగ్ చేస్తే ఒకటేనే కాదండి, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అంటే వాకింగ్ చేసినప్పుడు మన కాళ్ళు చేతులు ముందుకి వెనక్కి కదులుతాయి. ఓకే, ఎన్ని యాంగిల్స్లో వాడుతున్నాం మనం ఆ కాళ్ళు చేతుల్ని, అవన్నీ ఉండాలంటే దానికి ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ చేస్తేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ అంటే ఇవాళ అందరికీ ఉంటుంది షుగర్. మట్టి పని చేసే వాళ్ళు కూడా షుగర్ ఉంటుందండి. ఎక్కడి నుంచి వస్తుంది? పని చేస్తే షుగర్ రాదు, పని చేయకపోతే షుగర్ వస్తుంది. ఇవన్నీ పాత రోజు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏంటంటే మనం ఎరువులతో మందులతో పండించుకుని పంటలు మందులతో తగ్గించుకుంటున్నాం. అంటే నా పెళ్ళైన కొత్తలో ఎకరానికి 20 బస్తాలు వరి అయ్యేది. 22 బస్తాలు వరి అయితే వాడి గురించి ఆ ఊళ్ళో చెప్పుకునేవాడు. ఇవాళ ఎన్ని అవుతున్నాయి? 40-50 మధ్యలో అవుతుంది. ఎందుకు అవుతున్నాయి? ఈ వేసే ఎరువుల మూలాన అవుతుంది. పెంటపోగు లేదు ఇప్పుడు. పెంటపోగు అంటే అంతకుముందు ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళు. దానికి గడ్డి, పేడ ఇవన్నీ ఉండే, దానికి కుడితి ఇవన్నీ ఉంటే దాన్ని తీసుకెళ్ళి పొలాల్లో వేసి
దున్ని లైట్గా ఈరా అంటే పురుగు పట్టుకోకుండా వేసేవాళ్ళు అంతే. ఇన్ని మందులు లేవు ఇవాళ. కూరగాయలు కానీ ప్రతి దానికి మందులు మందులు మందులు. ఆ మందులు కొట్టడం, మన మందులు మింగటం. ఇప్పుడు ఇంతకుముందు మా అమ్మ సాంబార్ పెడితే ఆ బజార్ మొత్తం వచ్చేది. ఒక అరగంట గ్యాప్లో గిన్నెలు పట్టుకుని వచ్చేసేవాడు. అత్త సాంబార్ పప్పుచారు ఇవాళ మీకు పప్పుచారు కొద్దిగా పోయి, నీ పప్పుచారు అంటే మా ఆయనకి ఇష్టం, వదిన పప్పుచారు అని గిన్నెలు వచ్చాయి. మా అమ్మ దానికి తగ్గట్టుగానే పెట్టేదనుకోండి పప్పుచారు. సరే మా అత్త పప్పుచారు అంటే మా కొడుకుని చేసుకుంటావా అనేది. నేను 2 ఏళ్ళు చిక్కుతూ ఉండేవాడిని, సిగ్గుపడతా ఉండేవాడిని. ఆ పిల్లలకి అప్పటికే పెళ్ళిళ్ళు వచ్చింది. సరదాగా ఉండేయండి ఆ రోజులే వేరు అసలు. నేను 2 పైసలు 3 పైసలు నా చిన్నప్పుడు చూసా, అయిపోతున్నాయి, ఆగిపోతున్నాయి అన్నమాట. ₹1 ఒకరోజు ఖర్చు పెట్టాలంటే అయ్యేది కదండి. ఇవాళ ₹1000 అయినా కూడా అసలుకి ఏమి రావట్లేదు. ₹1 ఖర్చు పెట్టాలంటే ఎన్ని కొన్ని పావలా సినిమా టికెట్, మనం కృష్ణా ఫ్యాన్స్, అసలుకి ఆ సరదాలు అయ్యి. నేను సెకండ్ షోకి ఎక్కువ వెళ్ళేవాడిని. సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాను వాళ్ళందరూ పడుకోగానే సినిమాకి వెళ్ళి వచ్చేసరికి తెల్లారి మా నాన్న చూడంగానే రాత్రి సినిమాకి వెళ్ళావు కదా రాలేసేవాడు. మరి ఎప్పటికీ చెప్పలేదు, చీకట్లో వెళ్ళా ఎట్లా తెలిసిందా అనుకున్నాను. అప్పుడు సైకిల్ పెడితే చాక్పీస్తే రాసేవాడు నెంబర్ 23, 24 పెట్టాడు. ఆ మంచుకి తడిసి అది దానికి మనం ఎక్కి తొక్కినా అది పోయేది కాదు. ఈయన తెల్లారి అది చూసేవాడు. నేను అపరాధ పరిశోధన చేసి అసలుకి ఈయనకి ఎప్పుడు చెప్తున్నాడు అని చేస్తే ఆయన పొద్దున్న లేవగానే సీటును చూస్తాం నేను గమనించాను. ఆ రోజు వెళ్ళలేదు ముందు రోజు. ఈ సీటు మీద చాక్పీస్తో చూసి ఈయన కనిపెడుతున్నాడా అనుకుని ఇక మనం ముందే జాగ్రత్త పడి దాన్ని శుభ్రంగా దూసి తీసుకుని వచ్చేవాళ్ళం అనుకోండి. అట్లా అప్పుడు చిన్నతనం. సైకిల్ టైర్కి ఒక కర్ర పెట్టుకుని ఆడుకునేవాడు, ఇంకొకడు రిమ్తో కర్రతో దోసుకుంటే వెళ్ళేవాడు. ఈ సైకిల్ టైర్ ఉన్న కంటే ఆ రిమోడు గొప్ప అనమాట. అదే కాసేపు నాకు గీర ఆడుకుంటా, నేను కూడా ఆడుకుంటా అంటే ఆడు అటు చేప అని ఉండేది. తాటి చేప అంటే మన తాటికాయతో దాన్ని కాల్చి స్కూల్ దగ్గర అమ్మేవాడు. తాటి చేప అది పిత్తావా అనేవాడు. పిత్తా మళ్ళీ రోజు ఈ సైకిల్ రిమ్ ఎప్పుడు పోతుంది, మా నాన్న ఎప్పుడు ఈ సైకిల్ రిమ్ మారుతాడు, మనకి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తాం. ఇప్పుడులాగా ఉల్లిపాయలు వాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు సైకిల్ రిమ్ ఉల్లిపాయలు వేయటానికి. సరదా అనుభూతులు చాలా ఉన్నాయండి. నేనేమో కృష్ణ ఫ్యాన్స్, మావిడేమో సోనమ ఫ్యాన్స్. సినిమాకి వెళ్ళాలంటే సోనమ సినిమాకి వెళ్ళాలని ఆవిడనేది, కృష్ణ సినిమాకి వెళ్ళాలని నేనే ఉండేవాడిని. సోనమ సినిమా వద్ద వాళ్ళు 2 పిల్లలతో ఉంటాడు. ఎప్పుడు మా అన్న సినిమాకి వెళ్ళాలి, నేను వెళ్దాం అనేవాడిని. నువ్వు పెద్ద శ్రీరామచంద్రుడని అనేదానికండి. సరే కొన్ని సందర్భాల్లో మాట్లాడదాం కంటే మాట్లాడుకోవడానికి మౌనంగా ఉంటే మంచిది. మనం శ్రీరామచంద్రుడు అని చెప్పకూడదు, శ్రీకృష్ణుడు అని చెప్పకూడదు, గమ్మున ఉండాలి. సరదాగా ఉండేది. నేను మామూలుగా వెళ్తా ఉంటే నువ్వు కొద్దిగా దూరంగా ఉన్నాడు, అమ్మాయి వెళ్తుంది, లైన్లో పడేటట్టుంది, నువ్వు కొద్దిగా మళ్ళీ ఫీల్ అవుద్ది, కొద్దిగా దూరంగా ఉన్నాడు, కొద్దిగా 2 అడుగులు అనిపిస్తే అంటే మొగుడు పెళ్ళాలన్న తర్వాత అంత స్వతంత్రం,
అంత అర్థం చేసుకోవడం, అంత సరదాగా ఉండటం, ఇవన్నీ లేకపోతే ఉప్పు లేని పప్పులాగా ఉంటుందండి జీవితం. ఇలాంటి అనుభవాలు మీ అందరికీ ఉంటాయి. కాకపోతే రాను రాను కమర్షియల్ అయిపోతుంది. కమర్షియల్ అంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే ఒక ఫ్యామిలీ సభ్యుడిగా ఉండి ఆ ఫ్యామిలీ డిస్టర్బ్గా ఉంటే మనసు ఎలా కలత చెందుతుందో అలాగనమాట. డ్రైవరు, ఓనరు, మెకానిక్ వీళ్ళందరూ ఒకరికొకరు కోఆర్డినేషన్ బాగుండేది. కోఆర్డినేషన్ అంటే ఓనర్ మీద డ్రైవర్కి గౌరవం ఉండేది, ఓనర్కి డ్రైవర్ మీద అభిమానం ఉండేది, ఓనర్కి మెకానిక్ మీద నమ్మకం ఉండేది, మెకానిక్కి ఓనర్ అంటే గౌరవం ఉండేది. ఇవన్నీ కొద్దిగా లోపిస్తున్నాయి అనిపిస్తుందండి నాకు ఎందుకో. ఓనర్ అనేవాడు బాగుంటే ఫీల్డ్ బాగుంటుంది. నేను మోటార్ ఫీల్డ్ అభిమానించే వ్యక్తిగా ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఫీల్డ్ అంటే బాగా ఇష్టం. నాకు ఫ్యాషన్ అంతే. ఆ పని అంటే నాకు ఫ్యాషన్. ఆ పని గురించి చెప్తే నాకు వేరే విషయాలన్నింటిలో నేను ఫెయిల్. అంటే ఆర్థికంగా ఎలాగా సర్దుకోవాలి ఇవన్నీ నాకు పెద్దగా తెలిసి నాకు పని 7ంటికి పని మొదలు పెడితే 12 గంటల దాకా చేసిన రోజులు ఉన్నాయి. 9 బళ్ళకి అప్గ్రేడింగ్లు, 15 జాబ్ కార్డులు, 15 బళ్ళు రోజుకి ఎంటర్ అయ్యేది. 10 మందికి పాపం మా ఆవిడ వండి పెట్టేది. అది చాలా అంటే ఆ ఫీల్డ్ కొద్దిగా ఆ డిస్టర్బెన్స్ లేకుండా అందరూ బాగా ఒకరికొకరు ఇదిగా ఉంటే బాగుంటుందని నా ఆశ. సరే, ఇప్పటికీ ఈ వీడియో లాంగ్ అయిపోయింది. మళ్ళా మంచి టాపిక్లతో కలుసుకుందాం. నేను ఫీల్డ్కి సంబంధించి అన్నీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. ఎట్లాగే మానవతా విలువల గురించి వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే అందరూ బాగుండాలని కోరుకునేవాడు మొదట ఉంటాను నేను. అందరూ బాగుండాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ బాగా ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, బెల్ బటన్ నొక్కండి, 10 మందికి షేర్ చేయండి. మంచి నాకు కొద్దిగా మీకు బూస్టప్ ఇస్తుంటే ఇప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను చేయగలుగుతాను, 10 మందితో పంచుకోగలుగుతానని. అసలుకి ఆ యూట్యూబ్ గురించి నేను పెట్టాలంటే ఒక 4-5 వీడియోలు చేయొచ్చు. ఫస్ట్ చేస్తే దానికి ఒక మైక్ కావాలి, అది తెలీదు. సరే, మైక్ కావాలని మైక్ కోసం వెళ్ళి మైక్ తీసుకొచ్చేసి ఇక నుంచి మనం ఎంకైనా లెవెల్లో ప్రాసంతో కుమ్మేద్దాం అనుకునే మైక్ పెడితే ఏం మార్పు లేదు, అలాగే ఉంది. ఇంట్రా బాబు అని మళ్ళా ఆ దగ్గరికి వెళ్తే అన్నా ఇది పని చేయట్లేదన్నా, నువ్వు ఇచ్చావు కొత్త మైక్ ఎందుకు పని చేస్తుంది ఏది అన్నాడు. పెట్టాడు, పని చేస్తుంది కానీ అన్న నేను పెడితే రావట్లేదు. ఎలా పెట్టాను. ఆ రిసీవర్ని సెల్లుకి పెట్టిన తర్వాత ఓటీజీ అనే ఒక ఆప్షన్లోకి వెళ్ళి అది ఆన్ చేస్తేనే పని చేస్తుంది. ఇది మనకు తెలియదు. అది నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అన్నట్టుగా చూసాడు. మరి నువ్వు చెప్పాలి కదా అన్న నేను. అంటే వంకాయ కూర ఎలా వండుతామో చూపిస్తాం కానీ పొయ్యి వెలిగేయాలని చెప్పాలంటే ఎవడన్నా చెప్తాడు. వెళ్ళి పని చూసుకోరా అన్నాడు. సరే, ఎట్లాంటి మంచి టాపిక్ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. బాయ్.